ప్లీజ్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి ఛానల్ సపోర్ట్ చేస్తే కొంతమంది అయినా ఈ వీడియోలు చూసి చేంజ్ అవుతారు. నిజంగా అండి గలీజ్గా మాట్లాడి గలీజ్గా వీడియోలు తీసే వాళ్ళకైతే చాలా సపోర్ట్ చేస్తారు, లైక్ చేస్తారు. వాళ్ళకి వేలల్లో లైక్స్ ఉంటాయి, సబ్స్క్రైబర్స్ వేలల్లో ఉంటారు. ఇలాంటివి మంచిగా అంటే కొంతమంది చేంజ్ అవ్వడానికి నిజాలు చెప్పి జరిగిన స్టోరీలు మాత్రం చెప్తే మాత్రం ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, సపోర్ట్ చేయలే. ప్లీజ్ అండి మీలాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తే కొంతమంది అయినా చేంజ్ అవుతారు. మీరు సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా అయితే నమ్ముతున్నాను. అయితే వీడియోలకు అయితే వెళ్ళిపోదాము. వాళ్ళిద్దరైతే కాలేజ్ ఫ్రెండ్స్ కానీ స్కూల్ ఫ్రెండ్స్ కానీ కాదు, ఓన్లీ ఆఫీస్లోనే ఫ్రెండ్స్ అవుతారు. కొన్ని రోజులు అయితే నార్మల్గానే ఉంటారు, మాట్లాడుకునే వాళ్ళు. ఇంకొన్ని రోజులు ఒకరు చెప్పినాక వాళ్ళు ఇంకా బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోతారు. ఒకరి విషయాలు ఒకరితో షేర్ చేసుకోవడం, బయటికి వెళ్ళినా ఇద్దరు వెళ్ళడం, తిన్నా ఇద్దరు తినడం, ఇంకా ఎప్పుడు వీళ్ళు కలిసి ఉండడం వల్ల క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోతారు. ఇంకా అంటే ఎట్లా అంటే ఏ విషయం ఉన్నా దాయకుండా ఇద్దరు దాయరు. అయితే వాళ్ళిద్దరికి అయితే మ్యారేజ్ కాలేదు. ఒక అబ్బాయికి అయితే అందులో మ్యారేజ్ సంబంధం అయితే చూస్తారు. అంటే అరేంజ్ మ్యారేజే, లవ్ మ్యారేజ్ కాదు. వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళు చూసి మాట్లాడి ఓకే చేసిన మ్యారేజ్ అయితే మంచిగా గ్రాండ్గా చేస్తారు. అమ్మాయి కూడా మంచిదే. మ్యారేజ్ అవుతుంది. ఇంకా మ్యారేజ్ అయినాక కొన్ని రోజులకైతే మళ్ళీ సేమ్ హైదరాబాద్ అయితే వచ్చేస్తారు వాళ్ళు. హైదరాబాద్ వచ్చి మామూలుగా ఆయన అయితే డ్యూటీకి వెళ్ళిపోతాడు కొన్ని రోజుల తర్వాత. ఇంకా ఈ అబ్బాయి కూడా సేమ్ మళ్ళీ అంటే ఫస్ట్ ఎలా ఉండేవాళ్ళు ఇప్పుడు కూడా అలాగే ఉండేవాళ్ళు, మాట్లాడుతూ ఇట్లా క్లోజ్గా ఉండేవాళ్ళు, ఏదైనా షేర్ చేసుకుంటా. అయితే ఈ అబ్బాయి ఇంకా ఈ అబ్బాయికి మ్యారేజ్ అయింది కదా, వీళ్ళు ఎప్పుడన్నా ఇద్దరు భార్య భర్తలు సినిమాకి వెళ్ళినా, ఎక్కడన్నా పార్క్కి వెళ్ళినా, ఎక్కడన్నా బయటికి వెళ్ళినా కూడా ఈ అబ్బాయి అయితే కంపల్సరీ వచ్చేవాడు. ఆ అబ్బాయి పిలిస్తే ఈ అబ్బాయి వచ్చేవాడు. అసలు అంటే మోమాటం పడకుండా వచ్చేవాళ్ళు, అంత క్లోజ్గా ఉండేవాళ్ళు. అయితే కొన్ని రోజులకి ఆ అమ్మాయి అయితే 2-3 సార్లు అట్లా చూసి అయితే అడిగేసింది అనమాట. ఇట్లా మన ఇద్దరి మధ్యలో వస్తే మనకు ప్రైవసీ ఉండట్లేదు, నాకు ఎందుకో మోమాటంగా ఉంది, నాకు రాబుద్ది అవ్వట్లేదు, తను వస్తే వద్దు, మన ఇద్దరమే వెళ్దాం, మన మధ్యలో ఎందుకు డిస్టర్బెన్స్ అంటే, ఏం కాదు ఆ అబ్బాయి అట్లాంటోడు కాదు, చాలా మంచోడు, అర్థం చేసుకుంటాడు, నాతో క్లోజ్గా ఉంటాడు, ఇంకెవరితో మాట్లాడాడు, అందుకే వస్తాడు, ఏమనుకోకు, అయినా మనం ఎక్కడికి వెళ్తున్నాం, సినిమాకే కదా, ఎక్కడికి వెళ్ళట్లే కదా, బయటకే కదా, ఇంట్లో ఎప్పుడు ఎట్లాగో ఉంటాం కదా అనేసి ఆ అమ్మాయి అయితే ఇంకా ఆ అబ్బాయి అయితే అమ్మాయి దగ్గర అయితే చెప్పేస్తాడు. ఇంకా అమ్మాయి కూడా ఓకే అనుకుంటుంది. ఇంకా అట్లా నువ్వు ఫ్రీగా ఉండు, తనతో కూడా నువ్వేం టెన్షన్ పడకు, అలాంటి అబ్బాయి కాదు, చాలా మంచోడు అని చెప్తాడు. ఇంక ఈ అమ్మాయి కూడా సరే అంటది. ఇంకా అట్లా ఎక్కడికి వెళ్ళినా ముగ్గురు వెళ్ళడం, ఏడికి వెళ్ళినా ఇంకా ఇంటికి మామూలుగా ఇంటికి ఇంకా రావడం, హాలిడేస్ ఉన్నా ఇక పిలిచినా పిలవకపోయినా ఇంటికి రావడం, క్లోజ్గా ఉండడం ఇలా చేసేవాళ్ళు. ఇక అయితే ఒక రోజు అయితే అనుకోకుండా ఏమైతే తన ఆఫీస్కి వెళ్ళిపోతాడు, ఈ అబ్బాయి అయితే ఆఫీస్కి వెళ్ళాడు. అయితే భార్య ఇంట్లోనే ఉంది అనుకొని వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లోనే ఉన్నాడు అనుకొని ఇంటికైతే వచ్చేస్తాడు. అయితే ఆ టైంలో ఈ అమ్మాయి అయితే స్నానం చేసుకొని డ్రెస్ వేసుకుంటూ ఉంటుంది, అంటే చీర కట్టుకుంటూ ఉంటుంది, ఓన్లీ బ్లౌజ్ వేసుకొని లంగ్ వేసుకొని ఉంటుంది, ఇంకా చీర అయితే కట్టుకోలేదు. డోర్ కొడితే వాళ్ళ ఆయనో లేకుంటే అనేసి వాళ్ళ ఆయనే అనుకొని అయితే మామూలుగా అయితే నార్మల్ కొంచెం డోర్ తెరిచి అయితే అడుగుతుంది, ఎవరు అని చూస్తే ఈ అబ్బాయి వస్తే సరేలే అని ఒక 5 మినిట్స్ ఆగనేసి మామూలుగా ఇట్లా డోర్ తెరిచి ఆ అమ్మాయి అయితే లోపలికి బెడ్రూమ్లోకి అయితే వెళ్ళిపోయి చీర కట్టుకొని వచ్చేస్తుంది. అయితే ఈ అబ్బాయి అయితే చూస్తాడనమాట, అమ్మాయి చీర కట్టుకునేటప్పుడు చూసి ఇంకా అప్పటి నుంచి ఏమైందో ఈ అబ్బాయికి అయితే అమ్మాయి పైన ఎలాగైనా పడేయాలి, ఎలాగైనా నేను దక్కించుకోవాలి, ఎలాగైనా అమ్మాయిని అనుభవించాలి అనేసి ఈ థాట్లో ఉండి ఇంకా ఆ అమ్మాయిని అయితే ఒక వింతగా చేయడం చేసిండు. ఇంకా అబ్బాయి లేకుండా రావడము, ఒకవేళ అబ్బాయి ఉన్నా వస్తాడు, ఆ అబ్బాయి లేకున్నా వస్తాడు. ఎందుకంటే ఆ అబ్బాయి కూడా డౌట్ పడేవాడు కాదు, ఎందుకంటే వీళ్ళిద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్, అలాంటి వాడు కాడు అని. కానీ ఎవరి ఫీలింగ్స్ ఎప్పుడు ఎట్లుంటాయో తెలియదు, అన్ని రోజులు ఒకేలా ఉండవు. అలాగే మనము ఎప్పుడు ఒకేలా ఉండము, ఒక్కొక్కసారి మనం చేంజ్ అవుతూనే ఉంటాం, కాబట్టి చూసుకోవాలి. ఇంకా ఈ అబ్బాయి అయితే వచ్చేస్తాడు.
ఇంకా అమ్మాయికి అయితే మామూలుగా నార్మల్గానే ఉంటుంది. ఇప్పుడు నార్మల్ ఎట్లా అంటే ఎప్పటిలాగానే ఉంటుంది. లేడు, ఆఫీస్కి వెళ్ళిపోయినాడు, మీరు వెళ్ళలేదా అంటే వెళ్ళలేదు ఈరోజు, తను కూడా వెళ్ళనన్నాడు, అయితే వెళ్ళాడా, నేను ఉన్నాడు అనుకొని వచ్చాను అని అంటే లేడు, టీ తీసుకోండి అన్న అది ఇది అంటే అలా అన్న అని పిలువకు, పేరు పెట్టు పిలువు అని చెప్పేసి ఇంకా టీ పెట్టిస్తే టీ తాగి కాసేపు ఉండేసి ఇంకా వెళ్ళిపోతాడు. ఇంకా అట్లా డైలీ రావడం చేసిండు. ఇంకా ఆ అమ్మాయి మీద ఏమంట ఫీలింగ్స్ వచ్చినాయి ఆ అబ్బాయికి. ఎందుకంటే ఆ అబ్బాయికి కూడా మ్యారేజ్ కాలేదు, వీళ్ళిద్దరు కలిసి ఉండడం, మాట్లాడుకోవడం, క్లోజ్గా ఉండడం, ఈ దగ్గరుండి చూస్తున్నాడు కాబట్టి ఇంకా అబ్బాయికి కూడా ఫీలింగ్స్ వచ్చినాయి. ఇంకా ఆ తర్వాత డైలీ రావడము, డైలీ అమ్మాయిని చూడడము, ఏదో రకంగా ఎట్లనన్నా పడేయాలని చేయడము అట్లా చేసేవాడు. ఇంకా అమ్మాయికి కూడా మెల్లమెల్లగా దగ్గర అయ్యిండు. దగ్గర అయినాక ఈ అమ్మాయి కూడా నమ్మింది. ఎట్లా అంటే క్లోజ్ ఫ్రెండ్ కదా, అట్లా ఉండడులే అనుకున్నది. ఇంకా మెల్లగా వీళ్ళిద్దరు మాట్లాడుకునే వాళ్ళు. ఇక ఆ అమ్మాయి అయితే ఎలాంటి ఉద్దేశం లేదు, ఆ అమ్మాయికి నార్మల్గానే మాట్లాడేది. కానీ తర్వాత ఈ అబ్బాయి అయితే అమ్మాయిని ఒకసారి చేయి పట్టుకొని లాగడము, నువ్వు ఇట్లా చెప్పకు ప్లీజ్, నువ్వు అంటే చాలా ఇష్టము, నువ్వేం అడిగినా నేను తీసుకొచ్చిస్తాను, నువ్వేం చేయమంటే అది చేస్తాను అనేసి అమ్మాయికి అయితే లేనిపోని ఆశలు అయితే చూపించిండు. ఇంకా లేనిపోని ఆశలు చూపించి ఇంకా లేనిపోని చెప్పితే ఆ అమ్మాయి కూడా అలా భర్తకు అసలు చెప్పలేదు. చెప్పకుండా సరేలే అనేసి కొన్ని రోజులు అయితే చూసి ఆ అమ్మాయికి కూడా ఆ అబ్బాయి పైన ఇంట్రెస్ట్ వచ్చినాక ఆ అమ్మాయి కూడా ఆ అబ్బాయితో క్లోజ్ అవ్వడము, ఇంకా ఆ అబ్బాయి లేని టైంలో అలా భర్త లేని టైంలో తను వచ్చి ఇంకా రూమ్లో గడపడం, ఇంక ఇలాంటి పిచ్చి పనులు అయితే చేసినారు. చూడండి వీళ్ళిద్దరి పైన ఎంత నమ్మకం ఉంటే తను వచ్చినా కూడా ఏం అనకపోయేవాడు, అంత క్లోజ్గా ఉన్నాడు. ఈ అమ్మాయి ఫస్ట్లో మాట్లాడకుంటే కూడా అబ్బాయి మాట్లాడు, ఏం కాదు, చాలా మంచోడు, అలాంటోడు కాదు అనేసి ఆ అమ్మాయి అయితే మాట్లాడు అని చెప్తుంది ఆ అమ్మాయి దగ్గర చెప్తాడు. అలాంటిది వాళ్ళిద్దరిని మోసం చేస్తే ఎట్లా? మనము ఎవరినైతే క్లోజ్గా మనోళ్ళు అని మనం ఎవరు నమ్ముతామో వాళ్ళే మనకు వెన్నుపోటు పొడుస్తారు, మన గూతి తిరిగి మనల్ని అందులో పడేస్తారు. అంత దరిద్రమైన వాళ్ళు. అందుకే ఎవరిని మనం అతిగా నమ్మొద్దు, ఎవరిని మనం ఇంటికి తెచ్చుకోవద్దు. ఎందుకంటే చేయిలారా మన జీవితాలు మనమే నాశనం చేసుకునే వాళ్ళు అవుతాం. ఎందుకంటే ఈ రోజులు అట్లాంటివి, ఎప్పుడు ఎట్లుంటారో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు. అందుకే మనం ఎప్పుడు ఎవరి మీద ఓవర్గా ఫీలింగ్స్ పెట్టుకోవద్దు, వీళ్ళు మంచోళ్ళే కదా, వీళ్ళు ఇట్లా చెయ్యరు అనేసి. ఎందుకంటే ఎవరు ఎప్పుడు ఎట్లుంటారో తెలీదు. మనమైనా సరే మనం ఇప్పుడు ఒకలా ఉంటే తర్వాత ఎట్లుంటామో తెలీదు. అందుకే మనం ఎవరిని అతిగా నమ్మొద్దు. ఎవరిని ఎక్కడ ఉంచాలో, ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటేనే మన లైఫ్ బాగుంటుంది, మనం బాగుంటాం. అలా చేస్తే ఇంకా వీళ్ళైతే ఇంకా క్లోజ్ అయిపోయినారు. ఇంకా అబ్బాయిని అయితే ఇంకా భర్తనైతే ఇంటికి మామూలుగా దగ్గరికి రానివ్వట్లేదు, బెడ్రూమ్లో మాత్రం ఆ అబ్బాయి దగ్గరికి రానివ్వట్లేదు, టచ్ చేయనివ్వట్లేదు. ఇంక ఇట్లా చేస్తుంది. ఎందుకో ఈ అబ్బాయికి అయితే డౌట్ వచ్చింది, ఎందుకు ఇట్లా చేస్తుంది నా భార్య, ఎప్పుడు లేనిది ఇన్ని రోజులు బాగుంది, ఇప్పుడు నన్ను ఎందుకు టచ్ చేయనివ్వట్లేదు, ఎందుకు రానివ్వట్లేదు దగ్గరికి. ఇప్పుడు నా ఫ్రెండ్ కూడా నా దగ్గర కొంచెం చేంజ్ అయ్యిండు, సరిగ్గా మాట్లాడట్లేదు, సరిగ్గా ఏం చెప్పట్లేదు, క్లోజ్గా ఉండట్లేదు, ఏమైంది అనేసి అనుకున్నాడు. అయితే ఒకసారి 2 సార్లు అయితే ఆఫీస్కి ఇంతకు ముందేమో డైలీ ఆఫీస్కి వచ్చేవాడు, ఏం చెప్పేవాడు, ఏం దాచకపోయేవాడు. ఇప్పుడు అన్నీ దాస్తున్నాడు, ఏం చెప్పట్లేదు, ఆఫీస్ కూడా చాలా రావట్లేదు. ఈ అమ్మాయి కూడా ఇట్లా చేస్తే ఎందుకో వీళ్ళకైతే డౌట్ వచ్చి ఆ అబ్బాయి అయితే ఒక రోజు అయితే ఇంటికి వస్తాడు, మామూలుగా మధ్యాహ్నం టైంలోనే వచ్చేస్తాడు. అయితే వీళ్ళైతే నార్మల్గానే మాట్లాడుకుంటూ కూర్చుంటారు. అయితే ఎందుకురా ఈరోజు ఆఫీస్కి రాలే, ఇంటికి వచ్చినావు, మరి వస్తున్నాను కూడా నాకు చెప్పలేదు, చేయలేదు అంటే ఏం లేదురా, నువ్వు వెళ్ళలేదేమో అనుకున్నా, ఇక్కడే పని ఉండే పక్కన, అందుకనేసి ఒకసారి కలిసిపోదామని వచ్చాను, తను ఇక నువ్వు లేవు అనేసరికల్లా సరే నేను వెళ్దాం అనుకున్నా, నువ్వు వచ్చినావు అంటే అవునా అని మాట్లాడినాక ఈ అబ్బాయికి అయితే ఇంకొంచెం అయితే డౌట్ అయితే ఎక్కువ అయిపోయింది అనమాట. డౌట్ ఎక్కువయ్యి సరే వీళ్ళు ఏం చేస్తున్నారు ఏంది అనేసి వాళ్ళకి తెలియకుండా అయితే సీసీ కెమెరా పెడతాడు ఇంట్లో. సీసీ కెమెరా పెట్టి పోతాడు. ఇక పోయినాక ఆ నెక్స్ట్ రోజు చూస్తాడనమాట, వీడియో చూస్తాడు. ఆ అబ్బాయి ఇంటికి రావడం, ఆ అమ్మాయి ఇంకా అబ్బాయి చూడకుండా అన్నీ చూసేస్తాడు. ఆ సీసీ కెమెరాలో రికార్డ్ వీళ్ళకి తెలియదు కదా సీసీ కెమెరా ఉందని.
ఇంకా నార్మల్గా ఎప్పుడు ఎట్లుంటారో అట్లా ఉన్నారు. ఇంకా అబ్బాయి అయితే వాళ్ళ భార్యని వాళ్ళ ఫ్రెండ్ని చూడకుండా విధంగా చూసేసరికల్లా ఇంత దారుణమా, వీళ్ళు ఇట్లా చేస్తారా, ఇంత మోసం చేస్తారా నన్ను అనేసి అయితే చాలా అంటే చాలా బాధపడి ఏడుస్తాడు. కానీ అబ్బాయి మనసులో పెట్టుకోకుండా ఇద్దరిని పిలిపించి ఇద్దరిని కొడతాడు. ఎందుకురా ఇంత నమ్మక ద్రోహం చేసినావు నన్ను, నేను ఎంత నమ్మాను నిన్ను, నా భార్య నీకు చెల్లితో సమానం అని నీకు పరిచయం చేశాను, ఇంత దారుణంగా మోసం చేస్తావంటే వానికి ఏమాత్రం సిగ్గు శరం లేకుండా నా చెల్లి ఎందుకు అవుతుందిరా, నా చెల్లి అని నేను ఎప్పుడన్నా అన్నానా, నాకు ఫీలింగ్స్ వచ్చినాయి, తను కూడా ఓకే అంది కాబట్టి నేను ఓకే అని కమిట్ అయ్యాం, లేదంటే తనకి ఇష్టం లేకుంటే నేను ఒక్కనే ఎట్లా చేస్తాను, తనకు నాకు ఇష్టం ఉంది కాబట్టి చేస్తున్నాము అనేస్తే వాడు ధైర్యంగా చెప్పేస్తాడు. వాళ్ళిద్దరిని అయితే పోలీస్ స్టేషన్కి పట్టించాడు. పోలీస్ కేసు పెట్టి పోలీస్ స్టేషన్కి పట్టించి ఆ అమ్మాయితో అయితే నాకు వద్దు అంటే గలీజ్గా చూసేసరికల్లా ఇంకా అబ్బాయికి విసుకొచ్చిపోయింది. అందుకని ఇచ్చి ఇలాంటి దాంతో నేను మళ్ళీ కాపురం చెయ్యను, నాకు వద్దు అనుకొని ఇంకా అమ్మాయికి అయితే విడాకులు ఇచ్చేశాడు. పోలీస్ స్టేషన్లో అయితే కేసు పెట్టారు, ఇద్దరి పైన పెట్టాడు. నేను ఎంతగానో నమ్మిన నా ఫ్రెండ్ నన్ను ఇట్లా మోసం చేసి నా భార్య ఇట్లా చేసిందైతే కేసు పెట్టేశాడు. ఇంకా అమ్మాయికి అయితే విడాకులు ఇచ్చాడు. వాళ్ళ ఫ్యామిలీని వీళ్ళ ఫ్యామిలీని పిలిపించి పంచాయతీ పెట్టి ఈ వీడియో ఇట్లా చూపించి ఇలా చేసింది నీ కూతురు, నేను ఎంతో నమ్మకంతో చూశాను, ఇంట్లో పెట్టుకొని మరి ఎక్కడ పంపించకుండా చూసుకుంటున్నాను, ఏ లోటు లేకుండా చూసుకుంటే నాకు ఇంత నమ్మక ద్రోహం చేస్తుందా అనేసి అయితే ఇంకా ఆ అబ్బాయి అయితే అందరికి చెప్పి చేసి ఇంకా విడాకులు అయితే ఇచ్చేసింది. కోర్టులో కూడా ఇవన్నీ చూపిస్తే అబ్బాయికి అయితే ఈజీగా విడాకులు అయితే వచ్చేసాయి. కానీ చేయలారా ఈ అమ్మాయి అయితే చేయలారా జీవితం అయితే నాశనం చేసుకుంది. ఈ అబ్బాయి జీవితం కూడా నాశనం అయిందనమాట. చూడు, ఈ అబ్బాయి ఏ తప్పు చేయకపోయినా ఇప్పుడు శిక్ష అనుభవిస్తుంది అనమాట. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ మ్యారేజ్ చేసుకోవాలన్నా కూడా కొంచెం భయం అనిపిస్తుంది అనమాట. అందుకే ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. మనం జాగ్రత్తలో మనం ఉంటే బెటర్ ఏమో. చేసేవాళ్ళు ఎలాగో చేస్తారు, ఎందుకంటే మనం ఎంత చెప్పినా సరే వాళ్ళు అసలు వినరు. చేసే వాళ్ళ బుద్ధి ఎప్పుడూ మారదు, చేస్తూనే ఉంటారు. కాబట్టి మనం జాగ్రత్త పడడమే బెటరు. ఇంకా ఆ అబ్బాయి అయితే వీళ్ళు చాలా అంటే చాలా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఈ అబ్బాయి చాలా మంచోడు, ఎలాంటి లోటు లేకుండా ఉన్న రోజులన్నా చాలా మంచిగా చూసుకున్నాడు. ఇంత నమ్మక ద్రోహం చేసిరు అనేసి ఇంకా ఆ అమ్మాయిని అయితే వాళ్ళిద్దరిని అయితే బెడ్రూమ్లో మరీ దారుణంగా చూసేసరికల్లా ఇంక ఈ అబ్బాయి తట్టుకోలేకపోయాడు. ఇంకా క్షమించాలి, తర్వాత క్షమించి ఇంకా నెక్స్ట్ టైం ఇట్లా చేయకుండా నేను పెట్టుకోవాలనే ఆలోచనే లేదు. ఎందుకంటే వీళ్ళు చేసిరంటే ఇంకా తర్వాత కూడా ఖచ్చితంగా చేస్తారు. మనం వాళ్ళని మార్చలేము. ఎన్ని రోజులు నేను కావాలంటాను వాళ్ళకు, నన్ను మంచిగా ఉన్నప్పుడే కళ్ళు కప్పేసి ఇంత దారుణానికి దిగజారారు, ఇంకా తర్వాత ఫ్యూచర్లో కూడా ఇంకా నాకు ఇజ్జత్ లేకుండా చేస్తారు అనేసి అబ్బాయి అయితే గట్టిగా నిర్ణయం తీసుకొని అయితే విడాకులు ఇచ్చేశాడు. ఇక అదైతే నిజమండి. మీరు ఆ అబ్బాయికి ఏమన్నా సలహా ఇవ్వాలనుకున్నా, ఏమన్నా చెప్పాలి అనుకున్నా కామెంట్ చేయండి. నిజంగా అబ్బాయి విడాకులు ఇచ్చి మంచి పని చేశాడా, లేకుంటే ఈ ఒక్కసారి క్షమించి తర్వాత చూడడం మంచిదా అనేసి విడాకులు ఇవ్వడం రైటా రాంగ్ అయితే కామెంట్ చేయండి. నేనైతే 99% అయితే రైటే అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంకా మనం కాపాడలేం వాళ్ళని. ఎప్పుడు చేస్తారో ఇంకా ఒక్కసారి అలవాటు అయిందంటే ఇంకా మానుకోవడం కష్టము అని నేను అనుకుంటున్నా. అందుకే ఈ అబ్బాయి చేసింది 99% అయితే రైట్ అని నేను అనుకుంటున్నా. మీకు ఎంతమందికి అట్లా అనిపించిందో కామెంట్ చేయండి. ప్లీజ్ అండి, మా ఛానల్ సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా చేస్తాను. ఇంకా బయట ఏమేమి జరుగుతున్నాయో నేనైతే మీకు చెప్తూనే ఉంటాను. ప్లీజ్ అండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.